వారాహి అమ్మవారు మన ఇంటిలో ఉంటే కనిపించే సంకేతాలు. మా వీడియోని చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. వారాహి అమ్మవారు అష్టమాతృకలలో ఒకరు, సప్తమాతృకలలో ఐదవ శక్తి. ఈమె శ్రీ మహావిష్ణువు దశావతారాలలో మూడవదైన వరాహావతారానికి సంబంధించిన శక్తి. ఈమె ముఖం వరాహం ముఖం వలె ఉంటుంది. లోకకల్యాణం కోసం, దుష్ట సంహారం కోసం వరాహావతారం ధరించిన విష్ణువు నుండి వారాహి అమ్మవారు ఆవిర్భవించారు. వారాహి దేవి వరాహ ముఖంతో 4 లేదా 8 చేతులతో దర్శనమిస్తుంది. ఆమె ఆయుధాలలో చక్రం, శంఖం, ఖడ్గం, దండం, అంకుశం, నాగలి, గద ప్రధానమైనవి. ఆమె రథంపై సింహాన్ని అధిష్ఠించి ఉంటుంది. వారాహి అమ్మవారును ఈమెను రాత్రిపూట పూజిస్తే అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి. శత్రువులను సంహరించి భక్తులకు విజయాన్ని, సంపదను, సుఖ సంతోషాలను ప్రసాదించే దేవతగా ఈమెను కొలుస్తారు. ధైర్యం, ఆత్మవిశ్వాసం, విజయం, సంపద, ఐశ్వర్యం కోరుకునే వాళ్ళు ఈమెను పూజిస్తారు. వారాహి అమ్మవారి బీజాక్షరం గ్లౌన్. ఆషాఢ నవరాత్రులు, గుప్త నవరాత్రులు, వారాహి నవరాత్రులు ఎంతో శక్తివంతమైనవి. జూలై నెలతో ముగుస్తాయి. ఇలాంటి దైవిక శక్తులు ఎక్కువగా ఉన్న రోజుల్లో మనం అమ్మని పూజించినా, ఏదైనా పరిహారం చేసినా, మంత్ర జపం చేసినా, నామాలు జపించిన మనకు అద్భుతమైన ఫలితాలు పొందుతాము. ఈ 9 రోజులు దైవిక శక్తులు ఎక్కువగా ఉంటుంది. వారాహి అమ్మవారిని ఇంట్లో భక్తి, శ్రద్ధలతో పూజించే వారికి అమ్మవారు మన ఇంట్లో ఉన్నారు అనటానికి సానుకూల సంకేతాలు కనిపించవచ్చు. వారాహి అమ్మవారిని లలితాదేవి యొక్క సైన్యాధిపతిగా కొలుస్తాము. వారాహి దేవి అమ్మవారి కోసం లలితా సహస్రనామంలో ఉంటుంది. లలితాదేవి తరపున పోరాడే సర్వ సైన్యాధ్యక్షురాలు మన వారాహి అమ్మ. అమ్మను పూజిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయి. మనకు శత్రుభయాలు అనేవి ఉండవు. అపార జ్ఞానం లభిస్తుంది. వారాహి అమ్మవారు శక్తి స్వరూపిణి, భక్తుల కోరికలను తీర్చి ఆపదలను తొలగించే దేవత. అమ్మకు పూజ చేయనంతవరకు ఒక రకంగా ఉంటాము. వారాహి అమ్మవారిని పూజిస్తున్నప్పటి నుండి మాలో మార్పు కనిపిస్తుంది. అటువంటి శక్తివంతమైన ఈ గుప్త నవరాత్రుల్లో మీరు ఏ ఒక్క రోజైనా అమ్మని పూజించవచ్చు. ఈరోజు పంచమి తిథి తర్వాత అష్టమి తిథి రోజునైనా మీరు ఒక్క రోజైనా అమ్మకు పూజ చేయటం వదులుకోవద్దు. ఎటువంటి భయాలు లేకుండా, మనసులో నెగిటివ్ ఆలోచన లేకుండా, అమ్మకు పూజ చేస్తే ఏమన్నా అవుతుందేమో ఇలాంటి భయాలు లేకుండా పూజించండి. అమ్మని మనం మనస్ఫూర్తిగా పూజిస్తే అమ్మ దీవెనలు మన అందరి మీద ఉంటాయి. అమ్మ అనుగ్రహం ఉంటే మీకు బ్రహ్మ ముహూర్త సమయంలో, అంటే తెల్లవారు జామున మీకు మెలుకు వస్తుంది. ఎవరు వచ్చి మనల్ని తట్టి లేపినట్లు అనిపిస్తుంది. దుప్పటి తీసివేసినట్లు ఇలా అనిపిస్తుంది. మనం అలారం కూడా పెట్టుకోము, కానీ ఆటోమేటిక్గా మనకు మెలుకు అనేది వచ్చేస్తుంది. ఇలాంటి సంకేతం మీకు కనిపించినట్లయితే మీకు వారాహి అమ్మ అనుగ్రహం ఉన్నట్లే. మీరు ఆ టైంలో స్నానం చేసి అయినా, లేకపోతే బ్రష్ చేసుకునైనా అమ్మవారి యొక్క నామాలు ఏవైనా జపించండి. నర్పవి నర్పవి, నర్పవి, వజ్రఘోషం, 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 వార్తాళి, 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 అపరాజిత, అపరాజిత ఇలా జపించి చూడండి. మీకు మనసు చాలా తేలికగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఇక రెండోది, మన ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది. అనారోగ్య సమస్యల నుండి మనం బయటపడగలుగుతాం అన్నమాట. అంతకుముందు వరకు మనం చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉండటం, ఒక రోజున చిన్న పిల్లలకు, ఇంకొక రోజు పెద్దవాళ్లకు బాగోపోవటం, ఉంటూనే ఉండటం, ఇలా చికాకు అనిపిస్తూ ఉంటుంది. మానసిక ప్రశాంతత ఉండదు. అనారోగ్య సమస్యలు రావటం చాలా ఇరిటేషన్గా ఉంటుంది. అలాంటి సమస్యల్లో ఉంటాము. ఎప్పుడైతే మీరు వారాహి అమ్మవారిని పూజించడం మొదలు పెడతారో దీర్ఘకాలిక రోగాల నుండి ఉపశమనం లభిస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. అప్పటి నుండి కొంచెం కొంచెం ఆ సమస్యల నుండి బయట పడగలుగుతారు. అమ్మ మన ఇంట్లో ఉన్నారు అనటానికి ఇది ఒక సంకేతం అన్నమాట. ఇక మూడోది, మీరు అమ్మకు దీపారాధన చేసినప్పుడు ఆ దీపంలో అమ్మవారి రూపం కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళ ఇంట్లో అమ్మవారి
దర్శనం కలిగిందని, దీపారాధనలో కలిగిందని, మీకు అమ్మవారు ఏదో ఒక రూపంలో దర్శనం ఇస్తారు. కొంతమందికి పెద్దవాళ్ల రూపంలో వచ్చి అమ్మ అభయం ఇస్తూ ఉంటారు. వాళ్ల రూపంలో వచ్చి మీకు ఆశీర్వాదం ఇస్తారన్నమాట. కొంతమందికి ఏదో ఒక ఇప్పుడు కందం తీసుకొచ్చామా అనుకోండి. ఆ కందలో అమ్మవారి రూపం కనిపిస్తుంది. లేకపోతే మీ ఇంట్లో పసుపు గణపతి చేసినప్పుడు దానిలో మీకు అమ్మవారి రూపం కనిపిస్తుంది. అమ్మవారికి బెల్లంతో చేసిన పానకాన్ని పెడతాం కదా, దానిలో కూడా అమ్మవారి రూపం కనిపిస్తుంది. ధూపం వేసినప్పుడు ఆ పొగలో అమ్మవారి రూపం కనపడటం, ఇలా ఏదో రకంగా అమ్మవారి దర్శన భాగ్యం కలుగుతుంది. మనం అమ్మవారికి దీపారాధన చేసినప్పుడు ఆ జ్యోతి అనేది చాలా ప్రకాశవంతంగా కనిపిస్తుంది. అమ్మకు పెట్టిన పుష్పాలు కిందకు పడటం, ఇలాంటి సంకేతాలు మీకు కనిపిస్తూ ఉన్నట్లయితే అమ్మవారి అనుగ్రహం ఉన్నట్లే. మీరు ఒక విషయానికి గురించి, అది మంచో చెడో, దానిలో లాభాలు వస్తాయో నష్టాలు వస్తాయో వాళ్లని నమ్మొచ్చా నమ్మకూడదా ఇలా మీరు ఒక విషయానికి గురించి నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. ఎప్పుడైతే మీరు మీ ఇంట్లో వారాహి అమ్మవారిని ప్రతిమను కానీ ఫోటో కానీ పూజిస్తారో, మీరు నిత్యం దీపారాధన చేసే దీపాన్ని వారాహి అమ్మగా భావించి మీరు పూజ చేసుకుంటున్నారో, అప్పటి నుండి మనం భయం లేకుండా నిర్ణయం అనేది తీసుకోగలుగుతాము. కొంతమందికి నలుగురిలో వెళ్లాలంటే భయంగా ఉంటుంది. అలాంటి భయాలు ఏమీ లేకుండా మనకు ధైర్యంగా ఉండే విధంగా చేయగలుగుతారు అమ్మ. ఏ పని చేయబుద్ధి కావటం లేదు, లేజీగా ఉంటూ ఉంటారు. మీకు చెడు ఆలోచనలు ఎక్కువగా వస్తుంటే, ఇలా మీకు మనసులో అనిపించినా, మీరు పూజ చేసుకున్నా మీకు అమ్మ అనుగ్రహం లభించింది. ప్రతికూల ఆలోచనలు తగ్గి సానుకూల దృక్పథం అలవడుతుంది. భవిష్యత్తు పట్ల ఆశ చిగురిస్తుంది. ఎప్పుడూ లేజీగా ఉండేవాళ్లు కూడా పని చేస్తూ ఉంటారు. 10 నిమిషాల్లో చేయాల్సిన పని కూడా కేవలం 2 నిమిషాల్లో చేసేస్తారు. అంత యాక్టివ్గా అమ్మ చేస్తారన్నమాట. ఇది కూడా అమ్మవారి సంకేతంగా మీరు భావించవచ్చు. అమ్మవారు మన ఇంట్లో ఉంటే అప్పుడప్పుడు పరిమళాలు అనుకోకుండా వ్యాపించడం వంటివి జరగవచ్చు. సుగంధభరితమైన సువాసనలు వెదజల్లుతూ ఉంటుంది. ఎలా అంటే మనం ఏమి ధూప్ స్టిక్ కానీ, ఇంట్లో సాంబ్రాణి ధూపం కానీ వేయము కానీ ఎలాంటి సువాసనలు వస్తాయంటే పరిమళాలు వెదజల్లుతూ ఉంటాయి. అలా అనిపిస్తే అమ్మ అనుగ్రహం ఉన్నట్లే. వారాహి అమ్మ అనుగ్రహం ఉంటే ముఖ్యంగా శత్రువు భయం ఉండదు. వారాహి అమ్మను పూజిస్తే మనకు శత్రువులు అనేవాళ్లు ఉండరు. శత్రువులు కూడా మిత్రువులు అవుతారు. మీలో తెలియని ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కష్టాలను ఎదుర్కోవడానికి సంకల్పం దృఢమవుతుంది. ముఖ్యంగా శత్రువుల నుండి రక్షణ లభించి వారిపై విజయం సాధిస్తారనే నమ్మకం కలుగుతుంది. ఇంట్లో తరచుగా చిటికీ మాటికి గొడవలు జరుగుతూ ఉండటం, ఎప్పుడు ఏదో కోల్పోయిన విధంగా కూర్చోవటం ఇలా జరుగుతూ ఉంటే, మీరు ఎప్పుడైతే వారాహి అమ్మని పూజించడం స్టార్ట్ చేస్తారో ఇంట్లో మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. గొడవలు అనేవి రావు. భార్యాభర్తల మధ్య తగాదాలు అనేవి ఉండవు. ప్రేమానురాగాలతో ఉంటారు. ఇంట్లో ఒక విధమైన ప్రశాంతమైన సానుకూల వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సభ్యుల మధ్య కలహాలు తగ్గి సామరస్యం పెరుగుతుంది. అమ్మని పూజిస్తున్న మరుక్షణం మీకు ఈ సంకేతం కనిపిస్తుంది. నీతిగా నిజాయితీగా ఉండాలని, ఎలాంటి కుళ్ళు కుతంత్రాలు లేకుండా ఉండాలని అనిపిస్తుంది. ఎవరి మీద ద్వేషం పెంచుకోరు, అబద్ధాలు చెప్పరు. ఒకరికి మేలు చేయాలనిపిస్తుంది. కీడు చేయాలనే ఆలోచనే మీ మైండ్లోకి రాకుండా అమ్మ తొలగింప చేస్తారు. సంక్షోభ పరిస్థితులలో కూడా మనస్సు నిలకడగా ఉంటుంది. సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వ్యాపారంలో అడ్డంకులు తొలగి పురోగతి కనిపిస్తుంది. నూతన అవకాశాలు లభించి లాభాలు పెరుగుతాయి. అమ్మ యొక్క నామాలను ప్రతిరోజు జపించాలని అనిపిస్తుంది. మీరు ఉద్యోగరీత్యా కానీ, బిజినెస్ పని మీద కానీ, ప్రయాణాలలో కానీ ఎక్కడైనా ఉన్నా సరే, మీకు మనసులో అమ్మని ధ్యానించాలి అని అనిపిస్తూ ఉంటుంది. మీరు అమ్మ నామాలు జపిస్తూ ఉంటారు. నేను ఈరోజు పూజించాలని అనిపిస్తూ ఉంటుందన్నమాట. 12 నామాలు కానీ, షోడశ నామాలు కానీ, వజ్రఘోషం, నర్పవి, అభిరాజిత ఏదైనా మీరు జపించండి. మీకు కోపం అనేది ఉండదు.
గట్టిగా అరవటం, ఇంకొకరిని తిట్టడం, ఇబ్బంది పెట్టడం ఇలాంటి పనులు చేయరు. అంతా శాంతియుతంగా అమ్మ మారుస్తారు మిమ్మల్ని. వారాహి అమ్మవారు స్వయంగా కలలో కనిపించడం లేదా ఆమెకు సంబంధించిన చిహ్నాలు, జంతువులు వరాహం, సింహం కలలో కనిపించడం జరగవచ్చు. పూజ సమయంలో లేదా ధ్యానంలో ఒక ప్రత్యేకమైన శక్తి ప్రవాహాన్ని అనుభూతి చెందవచ్చు. ఇవన్నీ కూడా మన ఇంట్లో వారాహి అమ్మవారు ఉన్నారు అనటానికి సంకేతాలు. వారాహి అమ్మని నమ్ముకున్న భక్తులకు అమ్మ తన బిడ్డలను రక్షిస్తూనే ఉంటారు, తన రక్షణ వలయంలో ఉంచుతారు. మా వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.